వెల్కమ్ టు విజిల్. రాష్ట్ర విభజన అనంతరం విభజిత నవ్యాంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించడం, దాదాపు గెలుపు తీరం వరకు వచ్చి ప్రతిపక్ష హోదాతో సరిపెట్టుకున్నారు. అక్రమాస్తుల కేసుల్లో 16 నెలలు జైలు జీవితం గడిపిన వ్యక్తి 2019 ఎన్నికల్లో నాటి కేంద్ర పెద్దల ఆశీస్సులతో, ప్రజల దీవెనలతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. దేశం అంతకుముందు ఎన్నడూ చూడని వినని పాలనను ప్రజలకు జగన్మోహన్ రెడ్డి అందించారు. 30 ఏళ్ళు నాకు తిరుగులేదు అని బలంగా నమ్మిన జగన్ నమ్మకాన్ని ప్రజలు పక్కన పెట్టి ముక్తకంఠంతో మాకొద్దు జగన్ అని ఇంటికి పంపించేశారు. కూటమి పార్టీల పెద్దలు ఒకటి గుర్తుంచుకోవాలి, మీరు అధికారంలోకి రావాలి, వచ్చి ఓడపడవాలి, మీరు వచ్చి భూమి ఆకాశం ఒకటి చేస్తారని భావించి మీకు ప్రజలు ఓట్లు వేయలేదు. మాకు జగన్ వద్దు అని ప్రజలు బలంగా నిర్ణయించుకున్నారు. టీడీపీ యువ నాయకుడు లోకేష్ యువగలం పాదయాత్ర కానీ, చంద్రబాబు గారిని జైల్లో పెట్టడం గురించి కానీ, శ్రీమతి నారా భువనేశ్వరి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కారణంగా టీడీపీ కూటమి అధికారంలోకి రాలేదు. మాకు జగన్ వద్దు అనుకున్నారు. దానికి సాక్ష్యం గన్నవరంలో టీడీపీ అభ్యర్థి మెజారిటీ 37,628. విజయవాడ వెస్ట్లో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి వచ్చిన మెజారిటీ 47,032. అంటే గన్నవరం కంటే విజయవాడ వెస్ట్లో కూటమి అభ్యర్థికి 10,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి. సో జగన్ మాకొద్దు బాబోయ్ అని ప్రజలు నిర్ణయించుకున్నారన్నమాట. దేశ విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూటమి పార్టీలకు మద్దతు ప్రకటించడానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. మరో స్వతంత్ర సంగ్రామ పోరాటంలాగా భావించి కూటమిని అద్భుత విజయ తీరానికి చేర్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు కావస్తుంది. ఇక్కడ కేవలం అధికార ప్రతిపక్షాల మధ్య పోరు కాదు, ప్రజాస్వామ్య సంస్కృతి, రాజకీయ భాష, పాలనా ప్రమాణాలపై ఇంకా సాగుతున్న పోరాటం. సభలోనూ సభ బయట వ్యక్తిగత దూషణలు, కుటుంబాలకు అవమానాలు, అత్యంత అసభ్య భూతు రాజకీయం ప్రజాస్వామ్యానికి అసలు శత్రువులు. రాజకీయాల్లో వాదనలు ఉండాలి, విమర్శలు ఉండాలి, కానీ అవమానాలు, రోత భాష, బూతులు, బెదిరింపులు రాజకీయంగా కాకుండా సామాజికంగా కూడా సమాజానికి అది పెను ప్రమాదం. గత వైసీపీ పాలనలో చోటు చేసుకున్న అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత హానికర దాడులు రాష్ట్ర రాజకీయాలను విషపూరితం చేశాయి. దానికి ప్రతిఫలంగా ప్రజలు ఘాటైన తీర్పిచ్చారు. అధికారం మారింది, ప్రజల సందేశం సూటిగా ఉంది. బూతులు కాదు, పాలన కావాలి, భయం కాదు, భరోసా కావాలి. కానీ ప్రభుత్వం మారినా పరిస్థితి పూర్తిగా మారిందా అనే ప్రశ్నలు ఇప్పుడు ఎందుకు వినిపిస్తున్నాయి? అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశించింది బలమైన పరిపాలన, స్పష్టమైన నిర్ణయాలు, చట్టబద్ధ పాలనపై రాజీ లేని వైఖరి. ఒకప్పుడు అద్భుత పరిపాలనకు ప్రతీకగా చెప్పుకున్న చంద్రబాబు పాలనా నాయకత్వం ఇప్పుడు ఎందుకు తడబడుతుంది అనే సందేహం సొంత పార్టీ శ్రేణుల నుంచే వినిపించడం ఆందోళన కలిగించే అంశం. వైసీపీ నేతల నుంచి వస్తున్న అసభ్య వ్యాఖ్యలు ప్రజలను షాకు గురిచేస్తున్నాయి. లోకేష్ కి కొవ్వు తగ్గింది అనుకున్నా, వాడికి మెదడు మొత్తం చిప్పే దుబ్బింది. బుద్ధి తక్కువ వల్ల ఇవి కేవలం మాటల దోషం కాదు, ఇవి సమాజంలో ద్వేషాన్ని పెంచుతున్నాయి, రాజకీయాలపై ప్రజలకు అసహ్యం కలిగిస్తుంది. ముఖ్యంగా మహిళలు, కుటుంబాలపై చేసే వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదగినవి కావు. ఇక్కడ ప్రభుత్వం స్పష్టంగా నిలబడాలి. 0 టాలరెన్స్ అనే మాట కేవలం ప్రకటనగా కాకుండా చర్యల్లో కనిపించాలి. ఇదే సమయంలో ప్రభుత్వంపై కూడా తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? సలహా వ్యవస్థ బలహీనపడిందా? అసలు సలహా వ్యవస్థ ఉందా? పార్టీ కేడర్కు తగిన గౌరవం, వారికి తగిన రక్షణ దక్కుతుందా? అనధికార శక్తులు ప్రభావం చూపుతున్నాయన్న ఆరోపణలు నిజమో కాదో పక్కన పెడితే, ప్రజల్లో అలాంటి భావన ఏర్పడటం ప్రభుత్వానికి పెద్ద మైనస్. అవునా కాదా? మీరే చెప్పండి. పాలనలో పారదర్శకత తగ్గితే గుసగుసలు నిజాలుగా మారిపోతాయి. మరో ముఖ్యమైన అంశం జగన్ కేసుల విచారణ. అక్రమాస్తులు, వైఎస్ వివేక్ హత్య కేసు, వైసీపీ పాలనలో స్కాములు, ఈ విషయాల్లో ప్రభుత్వం ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది అన్నదే అసలు ప్రశ్న. ఇక్కడ కక్ష సాధింపు ప్రభుత్వం కాదు అని ప్రకటించారు సంతోషం.
కక్ష సాధించమని ఎవ్వరూ చెప్పరు. ఒకవేళ ఏ బుద్ధి లేనివాడో మీకు చెప్పినా మీరు ఆ పని చేయరు అనేది అందరికీ తెలిసిందే. దానికి పెద్ద ఉదాహరణ పరిటాల రవి హత్య, తదనంతర పరిణామాలు. విచారణలు రాజకీయ ప్రతీకారంగా కాకుండా బలమైన ఆధారాలతో సాగాలి అని చంద్రబాబు గారు నమ్ముతారు. కానీ మిమ్మల్ని నమ్ముకున్నోళ్ళు అస్సాం అయిపోతారు అనే అపవాదు మీపై ఉంది. ఇక్కడ ప్రభుత్వం తడబడితే ఒకవైపు జగన్ కేసులు బలహీనపడతాయి, మరొక వైపు లోపాయికారి రాజీ అనే అనుమానాలు బలపడతాయి. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో పాలన ఎందుకు బలంగా కనిపించటం లేదు అన్న ప్రశ్న కూడా ప్రజల నుంచి వస్తుంది. రాజకీయ భాగస్వామ్యం ఒక అవకాశం, కానీ అది ఫలితాలుగా మారకపోతే ప్రజలకు ఉపయోగం ఉండదు కదా. ఫోటోలు, పత్రికా ప్రకటనలు కాదు కావాల్సిందే, రాజకీయంగా మీరు ఎంత బలంగా ఉన్నారు అనేది అసలు ప్రశ్న. ఇప్పుడు ప్రభుత్వం ముందు రాష్ట్ర రాజకీయం ఒక కీలకమైన మలుపు దిశగా నడుస్తుంది. ఈ దశలో తీసుకునే నిర్ణయాలు, చర్యలు రేపటి మీ పార్టీ రాజకీయ దిశను నిర్ణయిస్తుంది. వైఎస్ వివేక హత్య అసలు నిందితులను బయటకు వస్తే వైసీపీలో భూకంపం పుడుతుంది. మరి మీ పొత్తు ధర్మం విలువ ఎంత? గతంలో చంద్రబాబు గారు ప్రజలతో మాట్లాడుతూ వైసీపీ పాలన చూస్తుంటే రక్తం మరిగిపోతుంది అన్నది మీరేగా. మీరు హాట్ సీట్లో కూర్చున్న తర్వాత కూల్ అయిపోయారా అనే విమర్శ వినిపిస్తుంది. కానీ మీకు ఓటు వేసిన ప్రజలు, మీ పార్టీ కార్యకర్తల్లో రక్తం ఇంకా మరుగుతూనే ఉంది. ఆ సెగ మీకు తగలకుండా చూసుకోండి. ఈ అసభ్య రాజకీయ భాషపై కఠిన చర్యలు, ప్రజాప్రతినిధుల కోసం స్పష్టమైన నైతిక నియమావళి, పాలనలో పారదర్శకత, పార్టీ కేడర్కు రక్షణ, పోలీసు వ్యవస్థలో పైరవీలు కాకుండా నిష్పక్షపాత నియామకాలు, ఇవి మాటల్లో కాకుండా కార్యరూపంలో కనిపించాలి. బడ్జెట్టు, ఉద్యోగాలు, ధరలు, సాగునీరు, పరిశ్రమలపై శ్రద్ధతో పాటు ఆటవిక రాజకీయాన్ని అణచివేయకపోతే జరిగే నష్టం అపారం. మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఏనాడో చెప్పారు, ఆంధ్రుల పాలిట పొంచి ఉన్న పెను ప్రళయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తస్మత్ జాగ్రత్త అని. ప్రభుత్వం ఈ సత్యాన్ని గుర్తించకుండా మాది మీకీ మంచి ప్రభుత్వం అంటూ నటిస్తే ప్రజలు మరోసారి తీర్పు చెప్పడానికి వెనుకాడరు. ప్రజలు మీకు ఇచ్చిన మ్యాండేట్ ఒక బ్లాంక్ చెక్ కాదు, గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఇచ్చిన అవకాశం. ఆ అవకాశాన్ని కోల్పోతే నష్టపోయేది మీ పార్టీలు కాదు, మొత్తం రాష్ట్రం. కాబట్టి ఇప్పటికైనా పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి. దోషుల రాజకీయానికి గాలి తీసేసి ఆనాటి చంద్రబాబు గవర్నెన్స్తో ప్రత్యర్థిని ఎదుర్కోవాలి. ఇదే అసలు శిశుల నిజమైన నాయకత్వం. అది మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకునే ఏకైక మార్గం అని గ్రౌండ్ ఘోషిస్తుంది.